ఒక సైనికుడు తనపై అధికారి చేత బాధపడుతున్న అమ్మాయిని రక్షించాలనుకున్నారు. కాని ఆ అధికారి అవమానించారు. కోపంతో సైనికుడు తన తుపాకీ ఎత్తి కాల్పులు జరిపారు. అయితే బుల్లెట్ తీవ్రంగా ప్రవేశించడంతో ఆ అమ్మాయి కూడా గాయపడింది. తుపాకీ శబ్దాలు విన్న ఇతర సైనికులు అక్కడికి వచ్చారు. భయంతో అతను అక్కడి నుండి తప్పించుకోవాల్సి వచ్చింది. అతను ఒక మోటార్ సైకిల్ మీద ఎక్కి ఇతర సైనికులను దాటి ముందుకు వెళ్లిపోయాడు. ఒక పెద్ద చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ఒక బుల్లెట్ అతనిని తాకింది. అతని సహచరులు అతన్ని వెంబడించి పట్టుకున్నారు. గాయపడ్డ అతని శరీరాన్ని లాగుతూ అతను ఒక గుహలో దాక్కున్నాడు. అక్కడ ఒక శుభ్రపరిచిన కత్తి తీసుకుని తన శరీరంలోని బుల్లెట్ను తొలగించుకున్నారు. ఆ తీవ్రమైన నొప్పితో అతను అచేతనమయ్యాడు. అతను మళ్లీ కళ్ళు తెరిచినప్పుడు ఒక బూడిద రంగు నక్క అతనిని నక్కుతూ కనిపించింది. ఆ నక్క అతనికి తినడానికి ఆహారాన్ని కూడా తీసుకొచ్చింది. ఆకలితో అలమటిస్తున్న సైనికుడు ఆ ఆహారాన్ని తినడం మొదలుపెట్టాడు. మరుసటి రోజు అక్కడ నుండి వెళ్లబోతున్నప్పుడు ఒక్కసారిగా ఒక తుపాకీ అతని తలపై ఉంచబడ్డది. తరువాత అతన్ని ఒక అధికారి ముందుకు తీసుకువచ్చారు. కోపంగా ఉన్న ఆ అధికారి తుపాకీ తీసి అతన్ని కాల్చబోతున్న సమయంలో ఆ గ్రే వోల్ఫ్ అక్కడికి వచ్చింది. వెంటనే ఆ అధికారి ఆ నక్కపై కాల్పులు జరిపాడు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని సైనికుడు అతని గార్డులను తోసేసి ఒక రాయితో ఆ అధికారిపై దాడి చేశాడు. కొంతమంది అంటున్నారు ఆ బూడిద రంగు నక్క ఎవరో కాదు తాను కాపాడిన అమ్మాయి అని.